హాయ్! హలో ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను గదా! రీసేలింగ్ చేయడం గురించి. దానికి చాలామంది మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. అందరికీ చాలా చాలా థాంక్స్. ఇప్పుడొస్తుంది ఫెస్టివల్ సీజన్ గాబట్టికి ఇంకా మనకు మంచి ప్రాఫిట్ అంటే ఈ బిజినెస్ అనేది మంచిగా రన్ అయితది. కాబట్టి అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే రీసేలింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఖచ్చితంగా. ఈ ముందు వీడియో చూసి మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అలాగే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్స్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు, వాట్సాప్‌లో కావచ్చు ఎక్కడైనా చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. ఏంటి అంటే మనం మనం మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, మళ్ళీ వాళ్ళు మనకు ఆ ప్రొడక్ట్స్ పంపించకపోవడం అట్లా చాలా అయితే జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఉచితంగా అంటే ఉత్తిగా ఎవరిని నమ్మొద్దు అస్సలే. ఫస్టే చెప్తున్నాను. వాళ్ళ జెన్యూనా కాదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు నమ్మి వాళ్ళకి డబ్బులనేవి సెండ్ చేయండి. వాళ్ళెవ్వరైనా వాళ్ళ గురించి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ రివ్యూస్ ప్రతి ఒక్కటైతే చూసిన తర్వాత మాత్రమే మా దగ్గర మీకు కొన్నా, కొనకున్నా వేరే వాళ్ళ దగ్గర నచ్చిన ప్రొడక్ట్స్ అయినా గూడా ఒకసారి చెక్ జేసి మాత్రం చూసుకొని కొనండి. ఎందుకంటే డబ్బులు ఉట్టిగా ఎవ్వరికీ రావు గదా! అందుకోసమే అయితే ఊకే అయితే చెప్తున్నాను. ఇప్పుడు చాలా ఫేక్ పేజెస్ అయితే చాలా క్రియేట్ చేశారు. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే విషయమే తెలుస్తలేదు. కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసి మాత్రమే మీరు ఆన్‌లైన్‌లో ఏవైనా తీసుకుంటే చెక్ చేసి తీసుకోండి. ఇదైతే నేను చెప్పాలి అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నన్ను చాలామంది చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. వాట్సాప్‌లో ఎట్లా గ్రూప్ క్రియేట్ చేయాలి? అందులో రీసేలింగ్ బిజినెస్ ఎట్లా చేయాలి? అని చెప్పేసి అంటే నేను ఇంతకుముందు ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను గదా! ఇట్లా రీసేలింగ్ చేయండి ఇంట్లో కూర్చొని అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో అయితే తీశాను. అది దీని రిలేటెడ్ వీడియో అయితే ఇస్తాను. ఒకసారి అయితే వెళ్లి చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ గ్రూప్‌లో కూడా యాడ్ అవ్వండి. ఇప్పుడు గ్రూప్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? ఎట్లా రీసేలింగ్ చేయాలి? అట్లనే మేము ఎట్లా పంపిస్తాం? వాళ్ళకి మీరు ఎట్లా మార్జిన్ ఏసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. లాస్ట్ వరకైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికైతే వెళ్తది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఏదో ఒక కామెంట్ అయితే మీరు కింద అయితే ఒక గుడ్ అనో, థాంక్స్ అనో ఏదో ఒక్కటి మీకు ఈ వీడియో చూసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా అని ఏదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్‌గా అనిపించి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నాకు నార్మల్ మెసేజెస్ అంటే నార్మల్‌గా నేను వాట్సాప్ నంబర్ అయితే ఇస్తున్నా కదా! అట్లా నార్మల్‌గా మెసేజ్ చేస్తున్నారు. గ్రూప్‌లో మెసేజ్ చేస్తున్నారు. హ్మ్. ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో కూడా చాలా మందయితే మెసేజ్ చేస్తున్నారు. ఎట్లా సేల్ చేయాలి? ఎట్లా క్రియేట్ చేయాలి గ్రూప్ అని చెప్పేసి. మీ అందరి కోసం ఇప్పుడైతే నేను గ్రూప్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. ఒక్కసారి అయితే చూడండి. నేను స్క్రీన్ పైన కూడా అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతాను. అది చూసుకుంటా మీరు చేసుకోండి. ఓకేనా? హ్మ్. ఫస్ట్ అయితే మీకు వాట్సాప్ అయితే ఉంటది గదా! అంటే ఇది పబ్లిక్‌లో పెట్టాలి అనుకుంటే మాత్రం మీ పర్సనల్ వాట్సాప్ నంబర్ కాకుండా హ్మ్. వేరే వాట్సాప్ అంటే మీకు వేరే ఏమైనా నంబర్ ఉంటే ఆ నంబర్ తీసుకొని అయితే మీరు వాట్సాప్ అయితే క్రియేట్ చేసుకోండి ఒకటి. ఒకవేళ పర్సనల్ నంబర్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే పర్సనల్ నంబర్ ఇచ్చుకోండి. పర్సనల్ నంబర్ వద్దు మా దగ్గర 2 నంబర్స్ ఉన్నాయంటే ఇంకో వాట్సాప్ బిజినెసో, వాట్సాప్ మెసెంజరో ఏదో ఒక యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు వాట్సాప్ అయితే డౌన్‌లోడ్ చేసి అయితే పెట్టుకుంటారు కదా! నేను పక్కన స్క్రీన్ రికార్డర్ అయితే ఇస్తాను. ఒక్కసారి అయితే చూడండి. ఇప్పుడు వాట్సాప్‌నయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన న్యూ చాట్ అంటే 3 డాట్స్ అయితే ఉంటాయి. 3 డాట్స్‌లో న్యూ గ్రూప్ లేకపోతే న్యూ కమ్యూనిటీ అని చెప్పేసి అలాగే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. అప్పుడు మీరు న్యూ గ్రూప్ అని ఉంటది. అందులో అయితే హ్మ్. సెలెక్ట్ చేయండి. న్యూ గ్రూప్ అనండి. న్యూ గ్రూప్ అన్న తర్వాత అందులో మీకు అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. మీ 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 దాంట్లో ఉన్న నంబర్స్ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా! అందులో నంబర్స్ అన్నీ కనపడతాయి. కనపడ్డప్పుడు ఎవరి నంబర్ అయితే మీరు అందులో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత గ్రూప్ నేమ్, అంటే ఫోటో అంటే డీపీ ఉంటది కదా! డీపీ అడుగుతది. అలాగే గ్రూప్ నేమ్ మీరేం పెట్టాలనుకుంటుర్రో మనమైతే ఇప్పుడు ఏష్ ఫ్యాషన్స్ అని పెట్టినాం కదా! అలానే మీరు ఏ గ్రూప్ నేమ్ ఏం పెట్టాలి అనుకుంటున్నారో నేమ్ గూడా అయితే అట్లా ఎంటర్ జేసుకోండి. ఇప్పుడు గ్రూప్ అనేది క్రియేట్ అయితది. ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూప్ రెడీ అయిపోతది. ఏం లేదు సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా స్టెప్స్ అనేవి ఏముండవు. జస్ట్ మనం ఫోటోస్ షేర్ జేసి 100, 500, 1000 రూపీస్ ఎంతో అంత మనం ఎర్న్ జేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గ్రూప్ అయితే క్రియేట్ చేసుకుంటారు. గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మా గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యారు కదా! యష్ ఫ్యాషన్స్ అనే గ్రూప్‌లో జాయిన్ అయ్యే ఉంటారని అనుకుంటున్నాను. జాయిన్ కాని వాళ్ళు ఉంటే
దీని డిస్క్రిప్షన్‌లో నేను మా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్‌లో అయితే మా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మా గ్రూపే కాదు ఇంకా మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళ గ్రూప్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు డైలీ మీకు ఆ ప్రొడక్ట్స్ మీరు ఏవైతే సేల్ చేయాలనుకుంటున్నారో డ్రెసెస్, శారీస్, జ్యువెల్లరీ ఏదో ఒకటి మీరు సేల్ చేయాలనుకుంటారు కదా! అవైతే వాళ్ళు మీకు ప్రొడక్ట్స్ అయితే పంపిస్తారు కదా! మా ఇప్పుడు మా యష్ గారి సైన్సే ఉంది. నేను మీకు ఆ ప్రొడక్ట్ అనేది సెండ్ చేస్తాను మా గ్రూప్‌లో. మా గ్రూప్‌లో సెండ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తది కదా! వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి మీరు మీ గ్రూప్ అయితే క్రియేట్ చేసిర్రు కదా! మీ గ్రూప్‌కి అయితే మీ గ్రూప్‌లో అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఒకవేళ గ్రూప్ క్రియేట్ చేయని వాళ్ళు ఉంటే వాట్సాప్ స్టేటస్‌గా కూడా అదే ఫోటోస్‌ని అయితే డైరెక్ట్ మీరు పంపిన ఫోటోస్ మీద ప్రెస్ చేసి పట్టుకుంటే హ్మ్. షేర్ బటన్ అయితే కనిపిస్తుంది. షేర్ బటన్ కనిపించిన తర్వాత మీరు స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ఫోటో డీటెయిల్స్‌ని మీ వాట్సాప్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేయాలి. చేసిన తర్వాతకి ఇప్పుడు మీరు ఎట్లా మార్జిన్ ఏసుకోవాలి అంటే, నేను ఇప్పుడు ఒక శారీ తీసుకున్నా. శారీకి రూ. 500 అయితే నేను హోల్‌సేల్ ప్రైస్ అయితే పెట్టినా. ఆ హోల్‌సేల్ ప్రైస్‌కి మీరు మార్జిన్ ఏసుకోవాలి. అంటే అది ఎడిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు. కనిపించినప్పుడు అది ఎడిట్ చేసుకోవాలి. నేను 500 ఏసినా అనుకోండి. మీరు మార్జిన్ ఎంత ఏసుకోవాలి అనుకుంటున్నారో ఒక 50 100 150 అట్లా అంటే మరీ ఎక్కువైతే ఏసుకోకండి. ఒక 150 వరకి అట్లా మార్జిన్ అయితే ఏసుకోండి. ఏసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏసుకున్న తర్వాత వాళ్ళు మీ చూసిర్రు. మీరు గ్రూప్ క్రియేట్ చేసిర్రు. మీరు ఇప్పుడు వాట్సాప్‌లో షేర్ కూడా చేసిర్రు ఫోటోస్. షేర్ చేసిన తర్వాత అది ఒకరికి ఎవరికైనా నచ్చింది అనుకోండి. నచ్చితే వాళ్ళు ఎట్లైనా ఆ ఫోటో మీకు పంపిస్తారు కదా! పంపించిన తర్వాతకి మీరు వాళ్ళ సైజు అట్లనే వాళ్ళ అడ్రెస్సు వాళ్ళు కొన్నిటికైతే మన దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉన్నది. కొన్నిటికి క్యాష్ ఆన్ డెలివరీ లేదు. క్యాష్ ఆన్ డెలివరీ లేని వాటికైతే వాళ్ళు ఫోటోస్ అన్ని అడ్రస్ పంపిన తర్వాత మనీ కూడా పే చేస్తే మీరు అవి మాకు సెండ్ చేయాలి. మీరు ఆర్డర్ అంటే మీ ఆర్డర్ ఓకే అయిన తర్వాత మీరు నాకు ఫోటోస్ పంపిస్తారు కదా! ఎట్లైనా ఇది కావాలి డ్రెస్ అని చెప్పి. అంటే కస్టమర్ మీకు పంపిస్తారు. మీరు మాకు పంపిస్తారు హోల్‌సేల్ వాళ్ళకి. మాకు పంపినప్పుడు మేము ఏం చేస్తాము అంటే అది మీకు ఆర్డర్ ప్లేస్ చేసి పెడతాము. మీరు అది పంపి నాకు అడ్రస్, వాళ్ళ సైజు అలాగే ఇంకా కరెక్ట్ అడ్రస్, పిన్ కోడ్ కూడా ఉండాలని అయితే వాళ్ళకి ఫస్టే చెప్పండి. అంటే నార్మల్‌గా మీషోలో అయితే మీరు ఎట్లా ఆర్డర్ పెడతారో అట్లనే మనం కూడా ఆర్డర్ పెట్టుకునేది అట్లనే. ఇప్పుడు ఎక్కడ దానికొస్తున్నాం ఇప్పుడైతే ఆర్డర్ అనేది వాళ్ళు మీకు పంపిస్తారు. అదే ఫోటో మీరు మాకు పంపిస్తారు. మీరు అడ్రస్, సైజులు అట్లనే అన్ని షేర్ చేసిన తర్వాత నేను మీ ప్రొడక్ట్ అనేది నెక్స్ట్ డే రోజైతే డిస్పాచ్ చేసేస్తా. అంటే మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారనుకోండి. రేపు డిస్పాచ్ అయితే అయితది మీ ఆర్డర్. ఓకేనా? మీరు డబ్బులనేది ముందే కట్టాలి. ఫస్టే చెప్తున్నాను. డబ్బులనేది ముందే కట్టాలి. మళ్ళా చాలా మంది ఎక్కువ ప్రైస్ ఉంది అనుకుంటున్నారేమో, కానీ ప్రైస్ ఎట్లుంటదో అట్లనే ప్రొడక్ట్ కూడా అంత క్వాలిటీ అంత బాగుంటది. అందుకే నేనేం చేసిన అంటే మంచి క్వాలిటీ ఉండాలి. ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మంచిగా ఉండాలి క్లాత్ అనేది. నేను అలాంటి వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే ప్రైస్ కూడా కొంచెం మంచిగానే అయితే పెడుతున్నాను. మీరు నేను కూడా అయితే ఎక్కువ ఏం తీసుకోవట్లేను. హోల్సేల్ ప్రైస్‌కి అయితే ఇస్తున్నాను నేను. మీ మీద అయితే ఏమి ఎయట్లేను. నేను హోల్సేల్ వాళ్ళతోనే డైరెక్ట్ అయితే మాట్లాడుకొని, వాళ్ళు చెప్పిన రేట్‌కి మాత్రమే నేనైతే సేల్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇట్లయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీరు నాకు షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్‌లో పెట్టుకొని అవి ఎవరికైనా నచ్చితే వాళ్ళు మీకు షేర్ చేసిన ఫోటోను మీరు నాకు షేర్ చేయండి. డబ్బులు కూడా నేను ప్రైస్ కూడా అయితే ఆ ఫోటోస్ పెట్టి దాని కిందనే పెడుతున్నాను. మీరు ఎంతైతే మార్జిన్ వేసుకుంటారో అంత వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు కలెక్ట్ చేసుకొని మీ ప్రాఫిట్ మీరు ఎంతైతే మార్జిన్ వేసుకున్నారో ఆ ప్రాఫిట్ మీ దగ్గర ఉంచుకొని మిగతా డబ్బులు నేను ఎంత ప్రైస్ అయితే అందులో పెడతానో ఆ ప్రైస్ నాకు మీరైతే పంపిస్తే సరిపోతుంది. ఓకేనా? హ్మ్. ఒకవేళ మీరు ఇలా చేశారనుకో, మీకు మీకు ఎంతో కొంత అంటే ఇట్లా మన చేతిలో ఉండే ఫోన్‌తోనే ఎంతో కొంత డబ్బులు సంపాదించుకున్న వాళ్ళమైతాము. అట్లనే కొంచెం టైం సేవ్ చేసుకున్న వాళ్ళమైతాము. ఎంతో కొంత మన ఫ్యామిలీకి అంటే మన హస్బెండ్‌కి మీరు స్టూడెంట్స్ అయినా ఎవ్వరైనా కొంచెం మన పాకెట్ మనీ కోసమైనా కొంచెం డబ్బులనేది ఎర్న్ చేసుకోవచ్చని నేనైతే ఇట్లా అయితే పెట్టాను. మీకేమనిపించింది? బావుందన్న ఐడియా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. హ్మ్. ఇక నా సబ్స్క్రైబర్స్‌కి కూడా రీసేలింగ్ చేసే అవకాశం ఉంటది గదా! అని జెప్పేసి మాత్రమే నేనిట్లా ఈ ఐడియా అయితే నాకొచ్చింది. ఎట్లున్నదనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? నేను మరీ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ప్రైస్ ఎట్లా ఉందో క్వాలిటీ గూడా అంత బావుంటది. మన శారీస్ అయినా, డ్రెసెస్ అయినా, జ్యువెల్లరీ ఏదైనా ప్రైస్ ఎట్లుందో ఆ క్వాలిటీ గూడా అంత బావుంటదనైతే నేను హామీ అయితే ఇస్తున్నాను మీకు. ఓకేనా? మళ్ళీ ఎక్కువ ప్రైస్ ఉందని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు. తక్కువ మంది తీసుకున్నా పర్లేదు గానీ
మనం మంచి క్వాలిటీ ఇవ్వాలనేదే మన యొక్క లక్ష్యం. ఓకేనా? ఎస్ ఫ్యాషన్స్ యొక్క లక్ష్యం ఏంటిది? మంచి క్వాలిటీ ఉండాలనేదే నాది. హ్మ్. ఓకేనా? ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటదనుకుంటున్నాను. చాలా మందయితే నాకు మెసేజ్ జేస్తున్నారు. ఎట్లా అని జెప్పేసి. అందుకే మీకోసం అయితే ఈ వీడియో అయితే తీశాను. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకవేళ మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు కూడా అయితే ఇట్లా వీడియోస్ అయితే చేసి పెట్టుకోండి. మీ సబ్స్క్రైబర్స్‌కి మీరు ఎంతో కొంత ఇన్‌కమ్ ఎర్న్ చేసుకునేలా చేసిన వాళ్ళైతారు. అట్లనే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మీకు సోషల్ మీడియాలో ఎందులో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అట్లనే ఫేస్‌బుక్, యూట్యూబ్ ఏదున్నా అందులో అన్నిట్లలో షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మేము కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఇంకెవరన్నా యాడ్ అయితే వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే నేను మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను. వీడియో ఎట్లుందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియో ఇంతసేపు చూసారు కదా! ఒక్క చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపు అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీషోలో రీసేలింగ్ ఎలా చేయాలి అనేది చెప్తాను. అప్పటి వరకి థాంక్ యూ. బై.